డొనాల్డ్ ట్రంప్ గారు భారత్ ఎకానమీని డెడ్ ఎకానమీ అంటే అమెరికా శాంక్షన్స్ విధిస్తే 25% ట్యాక్స్ విధిస్తే భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, డెడ్ ఎకానమీ అని ఆయన చెప్తారు. అంటే ప్రగల్భాలు పలుకుతూనే ఉంటాడు కదా, మాటలే కదా, చేతల్లో ఏమీ ఉండవు. కానీ ఇంకొక వైపు చూశారు అనుకోండి, భారత్ జోలికి వస్తే మేము ఏం చెయ్యాలో అది చేస్తాము, ఒకవేళ నేను యాక్షన్ తీసుకున్న తరువాత అమెరికా ఒక డెడ్ ఎకానమీ. ఇది ఎక్కడ? పుతిన్ గారు. మరి పుతిన్ గారు కూడా ప్రగల్భాలు పలుకుతాడా అంటే, ఇవాళ ఒక బటన్ అండి, పుతిన్ ఒక బటన్ నొక్కితే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందంటే ఒక సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది. ఏమంటే అంత పవర్ పుతిన్ గారికి ఉందా? ఏకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థనే ఇతను పతనము చేయగలడా అంటే ఖచ్చితంగా చేయగలడు. సిపిసి అంటారండి, అంటే కాస్పియన్ పైప్ లైన్ కన్సార్టియం అని అంటారు. ఈ సిపిసి పైప్ లైన్ను ఒకవేళ పుతిన్ ఆపాలి అని అనుకుంటే, నేను స్టాప్ చేస్తాను అంటే అమెరికా అనబడే దేశము ఏమైపోతుందో ఊహలో కూడా, అంటే వాళ్ళు ఊహించరు. జస్ట్ ఇప్పుడు చూడండి, 1.3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మీకు ఈ పైప్ లైన్ ఎక్కడ? కజాఖ్స్తాన్ నుంచి నేరుగా మీకు బ్లాక్ సీ వద్ద వస్తుంది. మరి దీనికి రష్యాకు ఏంటండి సంబంధము అంటే, కజాఖ్స్తాన్ నుంచి బయలుదేరే ఈ పైప్ లైన్ మీకు నేరుగా కాస్పియన్ సీ తర్వాత రష్యాలో మీరు అస్త్రాఖాన్స్కాయ అంటారు. అస్త్ర అంటే అస్త్రము, ఖాన్ అంటే ఖాన్, కాయ అంటే కాయకల్పము అంటాం చూసారా. రష్యా పేర్లంతా కూడా సంస్కృతం నుంచి వెళ్ళినవే. సో ఇప్పుడు ఈ అస్త్రాఖాన్స్కాయ అంటారు. సో ఇక్కడ దాకా ఈ పైప్ లైన్ అంటే రష్యాలోకి పైప్ లైన్ ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి కాన్సోమాలిస్కాయ అంటారు, ఇంకొక ప్రాంతం రష్యాలోనే, అక్కడికి పైప్ లైన్ వస్తుంది. అంటే ప్రపంచములో చాలా చాలా పెద్ద ఒక మ్యాసివ్ ఆయిల్ పైప్ లైన్ ఇది. అక్కడి నుంచి ఇది నేరుగా బ్లాక్ సీ వద్ద నోవారిసిన్స్కే అంటారు, అక్కడికి వస్తుంది. ఇది ఒక పోర్ట్ సిటీ, నోవారస్ అనేది ఒక పోర్ట్ సిటీ, ఇక్కడికి వస్తుంది. మరి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న ఆయిల్స్ అంటే, నువ్వు భారత్ను బెదిరించేవు అంటే నేను ఏం చెయ్యాలో అది చేస్తాను, ఒకవేళ నేను ఈ పని చేశాను అంటే ప్రపంచమే స్తంభించిపోతుంది, దయచేసి భారత్ జోలికి రాకు, వాళ్ళు డెడ్ ఎకానమీ, వాళ్ళ మీద శాంక్షన్స్, ఇలాంటి మాటలు మాట్లాడకు, నీకే ప్రమాదము. సో రష్యా వైపు నుంచి ఒక అతిపెద్ద హెచ్చరిక, ఒక రివెంజ్, ప్రతీకారము తీర్చుకుంటారు మన కోసం. చూడండి, ఎప్పుడూ కూడా ఇప్పుడు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడండి, మీ మీద మేము ఎందుకు శాంక్షన్స్ విధిస్తాము, మీరు రష్యన్ ఆయిల్స్ కొంటున్నారు, వాళ్ళతో డిఫెన్స్ టైస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సరేనండి, అమెరికా వాడు బెదిరించాడు, మనం భయపడ్డాము, రష్యన్ ఆయిల్స్ కొనడం ఆపేసేమో అనుకోండి. అలాంటి కథనాలు కూడా వస్తున్నాయి. రాత్రికి రాత్రి నేను బెదిరించాను, వాళ్ళు వణికిపోయారు, భయపడిపోయారు, రష్యా వద్ద ఆయిల్స్ కొనడం మానేశారు. ఇది నిజమా అంటే పచ్చి అబద్ధం. డొనాల్డ్ ట్రంప్ యొక్క అబద్ధాలు అని చెప్పి వాషింగ్టన్ పోస్ట్లో ఒక పెద్ద ఆర్టికల్, ప్రతి వారం, ఈ వారం ఈయన ఎన్ని అబద్ధాలు చెప్పాడు, సో ఇంకా పెరిగిందా తగ్గిందా అనాలిసిస్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒకవేళ మనము రష్యన్ ఆయిల్స్ కొనడం మానేసేమో అనుకోండి, మీకు లిటరల్గా 11 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనకి నష్టమండి. ఎందుకంటే వాళ్ళు మనకి డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇస్తున్నారు. ఇలా కాదు అని చెప్పి మనం సౌదీ అరేబియా వద్దో ఇరాక్ వద్దో కొనడం మొదలు పెట్టామనుకోండి, 11 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనకు హ్యూజ్ లాస్. అదే మనము రష్యా వద్ద కొనలేదు అనుకోండి, రష్యాకు లిటరల్గా 40 బిలియన్ అమెరికన్ డాలర్స్ నష్టము జరగవచ్చు. అంటే ఇది ఆల్మోస్ట్ వాళ్ళ రెవెన్యూస్లో 20%. సో భారత్ రష్యా ఈ రిస్క్ తీసుకోవడము అనేది ఇంపాసిబుల్. ఎవడు చెప్పినా, ఎవడు ఉన్నా లేకపోయినా ఈ ఆయిల్ ట్రేడ్ అనేది ఆగదు. ఈ నిజము డొనాల్డ్ ట్రంప్ తెలుసుకోవాలి. వాడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మన వ్యాపారం మాత్రం ఇలాగే కొనసాగుతుంది. కానీ నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే మేమేమైనా చూస్తూ ఊరుకుంటామా? సో భారత్ ఏం మాట్లాడదు, ఎందుకు? చూద్దాంలే,
వీడి పిచ్చివాగుడు ఎంతకాలం చూద్దాములే, వాడికి సమానంగా మనము వాగలేము, మనము అరవలేము కదా. కానీ రష్యా ఊరుకుంటుందా? అది మిత్రదేశము భారత్ని వాళ్ళు అవమానిస్తే చూస్తూ ఊరుకుంటారా? ప్రతి ఒక్క టైంలో భారత్కి రెస్క్యూగా రష్యా వస్తుందని అనడానికి పుతిన్ గారు లిటరల్గా చెప్పారు. ఈ సిపిసి పైప్ లైన్ను నేను ఇవాళ ఆపేను అనుకో, నీ పరిస్థితి ఏంట్రా? నీ దేశ ప్రజలే వైట్ హౌస్ దాకా వచ్చి నిన్ను చితగ్గొడతారు. ఎందుకంటే గ్యాసోలిన్ ప్రైసెస్ ఇప్పుడు ఎలా చెప్తున్నారు అంటే 1.3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఆయిల్స్ ఆగిపోతాయండి. ఆగిపోతే ఏమవుతుంది? షెల్ అనండి, చావరాన్, ఎగ్జాన్ మొబైల్, అలాగే యూకేకి సంబంధించిన బ్రిటిష్ పెట్రోలియం, ఈ సంస్థలకు సంబంధించిన ఆయిల్ సప్లై మొత్తము మీకు ఆగిపోవడం. అంటే కజాఖ్స్తాన్లో 80% ఆయిల్ ప్రొడక్షన్ ఈ పైప్ లైన్ ద్వారానే, ఈ సప్లై అనేది ఈ పైప్ లైనే. దీనిని రష్యా వాళ్ళు పుతిన్ గారు ఆపేస్తే అమెరికాలో ఫేమస్గా బ్రెంట్ క్రూడ్ అని అంటారు చూసారా, ఈ బ్రెంట్ క్రూడ్ యొక్క ధర ఏకంగా $10 పర్ బ్యారెల్ పెరిగిపోతుంది. అంటే వీళ్ళు గ్యాసోలిన్ కొట్టించుకుందామని వెళితే ఆ ధరలు చూసి అమెరికన్స్ షాక్ అవుతారు. మీకు ఇంతంత సప్లై చైన్ అనేది ఆగిపోతే అమెరికా స్టాండ్ స్టిల్ అయిపోతుంది. వాళ్ళ దిగ్గజ సంస్థలంతా ఆయిల్స్ లేక ఒక్కరోజు గడవడము కూడా వాళ్ళకి కష్టం. అలాంటి ఒక అద్భుతమైన బటన్ పుతిన్ చేతిలో ఉంది. అంటే ఈయన ఏదో ఉత్తనే మాట్లాడతాడని అనుకోవడానికి లేదండి. ఇంకొకసారి మీరు భారత్కు సంబంధించి ఇలాంటి ప్రకటనలు చేస్తే నేను ఇదే చెయ్యబోతున్నాను. సో దీనిని ఆపడము ఎవడి తరము కాదు. ఎందుకంటే కజాఖ్స్తాన్ అన్నప్పుడు ఒక చిన్న దేశము, ఒకప్పుడు రష్యాతో కలిసి ఉన్న దేశం. కాబట్టి రష్యాను మించి వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. మీకు ఇంత పొడవాటి పైప్ లైన్ అనేది ప్రపంచంలో మనం రేరెస్ట్ కేసెస్లో మాత్రమే చూస్తాం. రష్యా అంటేనే ఆయిల్స్. మీకు అలాగ యుఎస్ఎస్ఆర్ అన్నప్పుడు 15 దేశాలు, ప్రతి ఒక్క దేశంలో ఇలాగ చమురు నిల్వలు అనేవి విపరీతంగా ఉంటాయి. ప్రపంచానికే వీళ్ళు ఆయిల్ సప్లై చేయగలరు. అలాంటిది రష్యాతో పెట్టుకుంటే అంటే రష్యా యొక్క వార్ ఫండింగ్ మీకు భారత్ నుంచే వెళుతుంది. గత 3 ఏళ్ల నుంచి ఇదే జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. అంటే వార్ ఫండింగ్ అంటే తీసుకెళ్ళే డబ్బులు ఇస్తున్నామా? కాదు. రష్యన్ ఆయిల్స్ డిస్కౌంటెడ్ ఆయిల్స్, ఇది మనం కంటిన్యూస్గా కొంటూనే ఉన్నాం. ఇవాళ సడన్గా మీకు డొనాల్డ్ ట్రంప్ అనబడే ఒక మూర్ఖుడు వచ్చి దీనిని ఆపేయండి లేకపోతే మీ మీద శాంక్షన్స్ విధిస్తాము అంటే భయపడేది ఎవరు? ముందు నిన్ను నువ్వు కాపాడుకో, తరువాత మా దాకా రా అని చెప్పి ఇవాళ రష్యా భారత్ కలిసి చెప్పడం. ఎందుకు కలిసి చెప్పడం అంటే మోదీ గారు లాంటి నాయకులు వాళ్లకు ఇలాంటి ఛాలెంజెస్ ఎవరైనా విసిరితే, ఎవరైనా ఇలా అవమానిస్తే ఒకే మాట అన్నాడు, డెడ్ ఎకానమీ అన్నావు, త్వరలోనే మేము 3rd లార్జెస్ట్ ఎకానమీగా ప్రపంచానికి చూపిస్తాము చూడు. సో ఇది మన ఛాలెంజ్, ఇది మన టార్గెట్. సో ఇలా మనము ఆలోచిస్తాం. వాడేడో బెదిరించాడని భయపడిపోవడం కాదండి. ఆ బెదిరింపులకు సరైన జవాబు అనేది ఇవాళ భారత్ వైపు నుంచి అట్ ది సేమ్ టైం రష్యా వైపు నుంచి కూడా రావడము చాలా చాలా విచిత్రంగా ఉంది. ఇవాళ ఎక్కడ ఎటువంటి భయము కాదు కదా, అసలు నువ్వు భయపడు. నిజంగానే ఈ పని పుతిన్ చేస్తే అమెరికా యొక్క భవిష్యత్తు ఏమవుతుంది ఊహించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.